అందరికీ నమస్తే అండి. అసలు ఈ వీడియో చేసే ఉద్దేశం లేదు కానీ ఎందుకో సోషల్ మీడియాలో రోజాను ఉద్దేశించి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ మహాతల్లి నిన్న కుంభమేళానో ఎక్కడికో వెళ్ళింది. అయితే ఈరోజు తొక్కేసలాట ఒక 14 మందో 18 మందో చనిపోయారని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి. అయితే ఎందుకు ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అని అనుకుంటే, గతంలో తిరుపతిలో తొక్కేసలాట జరిగి చనిపోయినప్పుడు రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు అడుగు పెడితే అదొక శని, అదొక దరిద్రం అని చెప్పేసి అని మాట్లాడింది కదా. ఇప్పుడు సేమ్ రోజాను కూడా అలాగే ట్రోల్ చేస్తున్నారు. ఏ ముహూర్తాన్ని అక్కడికి వెళ్ళిందో కానీ మనుషులు ప్రాణాలు పోయినాయి అని చెప్పేసి అని. అసలు చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. రోజాను ఏదో ట్రోల్ చేయాలనో, లేదంటే రోజా కుంభమేళాలో అడుగు పెట్టిన మూలానే అక్కడ తొక్కేసరాడు జరిగిందనో చెప్పే ఉద్దేశం నాదైతే కాదు. కాకపోతే గతంలో రోజా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయిగా. మహాతల్లి మామూలుగా మాట్లాడింది ఏంటి, చాలా భయంకరంగా మాట్లాడింది. ఒకసారి రోజా వెళ్ళిన వీడియో అది వచ్చినట్టు ఉంది, ఒకసారి వినిపిస్తా వినండి. టయానికి దొరకదు అది దరిద్ర కొట్టి వీడియోలు. కుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కర్మ అంటే ఇదే. గతంలో నువ్వు చూడు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రాణ నష్టం జరుగుద్ది అని చెప్పేసి అని మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కుంభమేళాలో అడుగెట్టావో లేదో తొక్కేసలాట జరిగి కొంతమంది చనిపోయారు. దీనికి బాధ్యత నువ్వు వహిస్తావా రోజా? అంటే గతంలో నిన్న కాక మొన్నే కదా నువ్వు మాట్లాడింది. అంటే నేనేమో ఆపాదించి నేనేం మాట్లాడట్లా. నువ్వు వెళ్ళిన మూలానే నీ దరిద్రం వాళ్ళు కట్టేసుకుందానో వాళ్ళు చనిపోయారని చెప్పేసి నేను మాట్లాడను. ఎందుకంటే ఒకరు చనిపోవడానికి గల కారణాలు అనేకమై ఉండొచ్చు, ఆ తొక్కేసలాట గల కారణాలు కూడా అనేక ఉండొచ్చు. వెళ్ళిన మూలంగానే తొక్కేసలాట జరిగింది అనేది నేను అన్నాను. ఒకవేళ అదే గతంలో నువ్వు మాట్లాడింది నిజమైతే ఇప్పుడు నువ్వు వెళ్ళడం కూడా నిజమే కదా. కుంభమేళాలో నువ్వు అడిగెట్టావు, దరిద్రం పట్టేసుకుందని చెప్పేసి అనొచ్చాం మేము. కర్మ అంటే ఇదే. మనం అన్న మాటలో తిరిగి మనకే పట్టుకుంటా అని చెప్పేసి అంటారు చూసావా, ఇదే. నిన్న దాకా తెగ రాలిపోయేవు, ఇప్పుడు చూసావా సోషల్ మీడియాలో నేను ఆ వీడియోలో ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ దరిద్రవరా, మనుషులు ప్రాణాలు పోతే ఇది అడిగెట్టి ఇలాగే అంటున్నారు. నేను నిన్ను అనాలని ఉద్దేశం నాకు లేదు. ఇది అడిగి పెట్టిందంటే అక్కడ దరిద్రం అని చెప్పేసి నేను అన్నట్లా. ఎవరు అంటున్నారు? నిన్న మొన్నటిదాకా నువ్వు మాట్లాడేవు కదా, ఆ మాటలను జోడించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నిన్ను అమాయక ప్రజల ప్రాణాలు బలుగొనేసుకుంది. అక్కడికి వెళ్ళి ఆ దరిద్రపు గోటు పాదం కుంభమేళాలో పెట్టింది, నాశనం చేసింది, సర్వనాశనం చేసింది. నిన్నటిదాకా నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. చూసిన తర్వాత కూడా ఒకసారి ఆలోచిస్తే నిజమేనేమో అనిపించింది నాకు. నిన్నటిదాకా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. కేవలం నిన్న వెళ్ళింది రోజే. సాక్షిలో వీడియో కూడా వచ్చింది చూడండి. ఇప్పుడు కూడా వినిపించాను కదా, కుంభమేళా ఉందని చెప్పేసి చెప్పింది. ఒకవేళ నాకు నిజమేమో అనిపిస్తుంది. బాగుంటుంది ఇలా మాట్లాడితే. తిరిగి నన్ను ఏమంటారు చెప్పనా, ఒరే అక్కడ తొక్కేసలాట జరిగితే రోజాకి ఏం సంబంధం రా అని చెప్పేసి నన్నే అంటారు. నేను నీకు ఆపాదించట్లా, చెప్తున్నా. మనం ఏదైనా ఒక సంఘటన జరిగేటప్పుడు మనం మాట్లాడేస్తాం కదా, ఆయన అడుగు పెట్టాడు, ఆ పాదం అలాంటిది, ఈ పాదం అలాంటిది అని చెప్పేసి అని. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు రోజా అని చెప్పేసి అడిగే ప్రయత్నం అంతే. నీకేదో ఆ తొక్కేసలాటని ఆపాదించాలనో, లేదంటే నువ్వు వెళ్ళిన మూలానే తొక్కేసలాట జరిగిందని చెప్పే ప్రయత్నం కానే కాదు. అది బాగా గుర్తుపెట్టుకో. మనకు ఒక న్యాయం, ఎదుటోడుకో న్యాయం ఉండకూడదుగా, అంతేనే కదా. రీసెంట్గా ఎన్నిసార్లు మాట్లాడావు? ఈ మధ్యకాలంలో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మొట్టమొదటి వచ్చిన మాట ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టారు, ఇదే వచ్చింది. ఎక్కడ ఏ ఘటన జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేసి కదా నువ్వు మాట్లాడావు. అలాగే కదా మాట్లాడేది. మరి అలా నువ్వు అడుగుపెట్టిన మూలనే కుంభమేళాలో తొక్కేసలాట జరిగింది, ప్రజల ప్రాణాలు కోల్పోయారంటే దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తావు రోజా? కొన్ని అనుకోని ఘటనలు జరుగుతాయి, అందులో ఇలాంటి ఘటనలు ఉంటే చాలా బాధాకరమైన అంశాలు. ఒక పక్క ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, మరి దానిపైన కూడా మేము రాజకీయాలు చేయాలి, దాని మీద చేసే ఉద్దేశం మాకు లేదు. కానీ చెప్తున్నమాట, ఏ టైంలో ఏం జరుగుద్ది అనేది మన చేతుల్లో లేనిది. ఒకవేళ ఒకడు అరుగు పెడితే అలా అయిపోతానో, లేదంటే ఒకటి చెయ్యితే మంచి జరిగిపోద్దని అనుకుంటే ఈ కష్టపడ్డాలో చేసుకోవడాలి దేనికి? అంతేనే కదా. ఎక్కనైనా మనం ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఒకసారి మనం చూసుకొని ఎదుటోళ్ళు విమర్శిస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న సలహా, నువ్వు అసలు మాటలో పేలిపోతూ ఉంటావు కదా, దాని గురించి ఈ వీడియో చేసే ఉద్దేశమే లేదు నాకు అసలు.
అనేది నిన్నటి నుంచి మొన్నటి నుంచి అనుకుంటా సాక్షిలో అనుకుంటా పథకాల గురించి ఎత్తేసారని మాట్లాడుతున్నారు. ఎక్కడ ఎత్తేసారు నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, అసలు వీళ్ళు మాట్లాడేది ఏంటి, అసలు ఎక్కడ పొంతలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడితే తయారైపోతారు, మేధావులందరూ తయారైపోయి చేతులు ఎత్తేసారు. చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వనని చెప్పేసి వైఎన్ఆర్ ఎవడో ఉంటాడు ఆడుగుడు, ఆ తర్వాత జర్నలిస్ట్ అయ్యుకుడు, ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు. వీళ్ళంతా సరే వీళ్ళంతా ఏకదాటిపోయిన పథకాలు ఇవ్వనన్నారు, పథకాలు ఇవ్వనన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మీరేం మాట్లాడుతున్నారు, అసలు ఆయన చెప్పింది ఏంటి, నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి చదివారా? లాస్ట్ నుంచి 2వ ప్లేస్లో ఉంది ఆర్థికంగా మన రాష్ట్రం. దాని గురించి ఎవడో మాట్లాడట్లా. బాబు గారు ఏదైనా మాట్లాడితే దాన్ని వక్రీకరించి ఇక్కడ మాట్లాడటమే అదొక దరిద్రం అయిపోయింది. దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఆ పనికి మాలవుల గురించి మళ్ళీ సపరేట్గా వీడియో దేనికిలే బొక్క అని చెప్పేసి ఇప్పుడు ఎలాగా మాట్లాడుతున్నాగా, అందుకని చెప్పేసి నా విషయాలు కూడా ప్రస్తావించి చెప్పాల్సి వస్తుంది. ఒక్క మాట వాస్తవం ఉందా సాక్షిలో అయితే, ముఖ్యంగా అడివిడు అది ఏదో పేరుందబ్బా, అడుగు మేధావే, ఆడు జర్నలిస్ట్ అనుకుంటా. అమరావతి మొత్తం మునిగిపోయిన దాంట్లో రాజధాని కట్టేస్తున్నారు, అందుకే పరిశ్రమలు రావట్లేదు అని చెప్పేసి నాడు మాట్లాడతాడు. ఆడి పుట్టుపూర్వతాలు ఏంటని చెప్పి చూస్తే ఇక్కడ వాసి కాదు, తెలంగాణ వాసి. ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి ఎక్కడ అతనికి సంబంధం లేదు. ఇక్కడ పుట్టు పెరిగిన వ్యక్తి కాదు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటో తెలియదు. ఎప్పుడు విజయవాడ ముఖం కూడా చూసుండటం, విజయవాడ కానీ అమరావతి కానీ గుంటూరు కానీ ఆ ప్రాంతానికి వచ్చి కూడా చూసుండవు నాకు తెలిసి. అసలు విజయవాడ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకైతే తెలియదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను మాట్లాడే స్లాంగ్ భాష బట్టి నాకు తెలిసి ఇక్కడ ప్రాంతాలు అంత పెద్దగా తెలుసు అని చెప్పి నేనైతే అనుకోను. అదేదో అక్కడే పుట్టు పెరిగినట్టు, అదేదో అక్కడే ఉన్నట్టు అమరావతి మొత్తం మునిగిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ముంచేయాలని చెప్పి ప్రయత్నం చేస్తేనే ఏమీ అవలా. ఏమైనా అయిందా? చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచుదామని చెప్పి ప్లాన్ వేసాడు, ఏమన్నా అయిందా? ఏమీ కాల. కాబట్టి మన రాష్ట్రం మీరు ఉండేది కూడా రాష్ట్రమే. మీకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, మీకు మంత్రులు ఉన్నాడు. అక్కడ రాజకీయాల గురించి మాట్లాడి అక్కడ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడితే బ్రహ్మాండం, అబ్బో ఎరగదీసేద్దరు. అక్కడ గురించి మాట్లాడచ్చు, చెక్కేస్తారని చెప్పేసి అని. మాకు మేధావి ఉన్నాడు, మాకు గుర్లగోబ అడిగాని ఈ కొంతమంది జర్నలిస్టులు, ఇక్కడ జర్నలిస్టులకే మాకు దరిద్రం అనుకుంటే మళ్ళీ మాకు తోడు మళ్ళీ అక్కడ జర్నలిస్టులు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పుట్టకపోయినా, ఇక్కడ చూడకపోయినా, ఇక్కడ ఈ ప్రాంతాల గురించి తెలియకపోయినా ఈ ప్రాంతాల గురించి కూడా విశ్లేషణ చేసాడు. మేము పోనీ ఎక్కడ ఓడదంటే ఇక్కడ ఓడి కాదాడు, హైదరాబాద్ ఓడాడు. సొంతూరు హైదరాబాదే, ఏపీకి సంబంధం లేని వ్యక్తి. ఒక 2-3 ఉన్నారు మేధావులు. ఆడెవడో పాష అని చెప్పేసి కోట్ వేసుకుని వస్తాడు. ఆడు పక్కా తెలంగాణ వాది. ఆడి సరే తెలంగాణ ఆంధ్రాను పక్కన పెట్టేస్తే రాజకీయాల గురించి మాట్లాడితే బాగానే ఉంటుంది. ప్రాంతాల గురించి మాట్లాడడానికి అసలు మీకేం తెలుసు అని చెప్పేసి ఇక్కడ ప్రాంతాల గురించి పట్టుమని మాట్లాడితే 4 పేర్లు తెలుసు మీకు, అంతేనా? ఈ జర్నలిస్టులుగా చెప్పుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4 పేర్లు తెలుసు. ఏంటి? విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, కడప, లేదంటే నెల్లూరు. ఈ 4-5 ప్రాంతాలే ఫేమస్ కాబట్టి, అంతేనా? అంతకు మించి ఇంకోటి ఏదైనా తెలుసా అంటే ఏమీ తెలియదు. ఏది ఎక్కడ ఉందో తెలియదు, ఏది ఎక్కడ పండుద్దో తెలియదు. అలాంటిది ఆ ప్రాంతం మునిగిపోయింది. ఇప్పుడు నాడు చూసేటంటే చూసింది కాదు. నువ్వు గ్రౌండ్లోకి వచ్చి చూపించి, ఇదిగో నేను అమరావతి ప్రాంతంలో ఉన్నాను, దీని వెనకాల ఉందని చెప్తే అది వేరే. ఏమోలే అయ్యుండొచ్చు, ఏమోలే ఉండుండొచ్చు, ఏమోలే అని చెప్పేసి అనుకుందాం. కాస్త సిగ్గుపాడంటారా బాబు, మీరు జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుంది నిజంగా.